సో మనం ప్రజెంట్ చూస్తుంది శంకరాచార్యులు గారి ఉండే ప్లేసు. దాని పక్కన తోరణ గణపతి గారిది. నమ శివాయ. ప్రాంతంలో ఒక కప్పని పాము కాపాడుతుంది. సో ఇది మంచి ప్లేస్గా డిసైడ్ అయిపోయి ఇక్కడ శృంగేరి పీఠాన్ని స్థాపించారనమాట. సుప్రభాత సేవ టికెట్ తీసుకున్నారు. పిల్లలకి విద్యాభ్యాసం చేయాలన్నా ఏ రకమైన టికెట్స్ అని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అభిషేకం అయితే మీరందరూ ఖచ్చితంగా చూడాలి. విద్యాశంకరులు అనమాట. దాని పక్కనే మనకి విద్యా గణపతి కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న 5 గణపతి ఇంపార్టెంట్ గణపతిలో వన్ ఆఫ్ ద గణపతి కూడా ఆయన అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఆ మెట్లు ఎక్కేసి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. అక్కడ గురు నివాస్ ఉంటుంది. అక్కడ చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది. స్వామివారి దర్శనం కూడా జరుగుతుంది, పీఠాధిపతి గారిది. లాస్ట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ చూస్తే మనకు కనిపిస్తుంది గురు నివాస్ అని చెప్పేసి. ఇదే అనమాట చంద్రమౌళీశ్వర ఆరాధన జరిగే ప్లేస్ నైట్ టైంలో. నేను చెప్పాను మధు డివోషనల్ ట్రావెలర్ హైదరాబాద్ అని చెప్పాను. సో నవ్వి ఆశీర్వదించారనమాట. సో మీకు డైరెక్ట్ శారదా అమ్మవారి నుంచి ఆశీర్వాదం దొరికింది మన ట్రావెలింగ్ ఛానల్కి. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రజెంట్ వచ్చేసి నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను. మార్నింగ్ 6-12 అవుతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, చూద్దాం ఏమైనా అభిషేకం లాంటిది ఏమైనా ఉంటుందా. సో పక్కన శివయ్య ఉన్నారు కదా, అభిషేకం లాంటివి ఉంటుంది అనేది చూద్దాం. సో మార్నింగ్ టైంలో కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుదామని ఇప్పుడు వెళ్తున్నాను. సో నైట్ అయితే కొంచెం చూశాను స్థల పురాణం, అవి మీతో షేర్ చేసుకుంటాను చూసినవి. కింద ఇప్పుడే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరు కొన్ని మాలలు తీసుకున్నాను. అమ్మవారికి 2 మూరలు మల్లెపూలు, ఇవి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏమో శివయ్యకి 3 మూరలు తీసుకుంటున్నాను. కొంతమంది జనాలు ఉన్నారు లైట్గా. ప్రజెంట్ టైం వచ్చేసి 6:20 అవుతుంది. టెంపుల్ అంతా మంచు కురుస్తుంది అనమాట. నమ శివ. మొత్తం మౌంటైన్స్ కదా ఇదంతా. సో మంచులా కురుస్తుంది, అది మనకి తగులుతుంది అనమాట మంచు. నమ శివ. ఆల్రెడీ చాలామంది వచ్చేసారు టెంపుల్ లోపలికి. టైం వచ్చి 7 అవుతుంది. మనకి వెనకాల కనిపిస్తున్న ద్వారం ఉంది కదా, మన అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్తే ఇలా బయటకు వస్తాము. ఇలా బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ నిన్న చీకట్లో అయిపోయి కదా, ఇప్పుడు వెళ్తుందని మళ్ళీ చూస్తున్నా. ఇక్కడ శంకరాచార్యులు గారి మఠం ఉంది. దాని పక్కనే తోరణ వినాయకుడు ఉందన్నమాట. నేను వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది. అయితే యాక్చువల్గా తోరణ వినాయక టెంపుల్ ఎప్పుడు క్లోజే ఉంటుందంట. మనం చూడాల్సింది డోర్ పైన వినాయకుడిని ఈరోజు చూద్దాం మనం. సో దాని పక్కనే ఇక్కడ ఏదో ఓల్డ్ మఠం ఉన్నట్టుంది. సో అంటే కొన్ని ప్రజెంట్ ఉన్న పీఠాధిపతులు, ఒక 2-3 పీఠాధిపతుల ముందు ఇక్కడనే ఉండేవాళ్ళు అనుకుంటా పీఠాధిపతులు అందరూ. దాని తర్వాత నది అవతల వైపుగా వెళ్ళారు. సో ఇంతకుముందుకు పీఠాధిపతులు ఉన్నప్పుడు మేబీ ఈ ఇంట్లో ఉండేవారు అనుకుంటా. సో మనం ప్రజెంట్ చూస్తుంది శంకరాచార్యులు గారి ఉండే ప్లేసు. దాని పక్కన తోరణ గణపతి గారిది. నమ శివాయ. జయ శంకర హర హర శంకర. నేను ఇందాక ఒక పాత ఇల్లు చూపించాను కదా, ఇక్కడ పీఠాధిపతులు గారు ఉండొచ్చేమని చెప్పేసి పూర్వంలో. సో నేను ఆ ప్లేస్ లోపలికి వచ్చాను అనమాట, ఇలా ఎంట్రన్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ మనం శంకరాచార్యులు గారి హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. జయ జయ శంకర హర హర శంకర. సో విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఒకసారి శివుని కోరుకుంటారనమాట 8th సెంచరీలో, ధర్మం కాపాడమని చెప్పేసి. అప్పుడు కేరళలో 2 బ్రాహ్మణ జంటకి శంకరాచార్యులాగా పుడతారనమాట. వాళ్ళు ఒకసారి నిద్రలో వాళ్ళకి కళలోకి వస్తారు. సో అది మనం చూడవచ్చు ఇక్కడ. దాని తర్వాత వారు శంకరాచార్యులు పుట్టించిన తర్వాత వారికి శ్రీశంకర అనే పేరు పెడతారనమాట. తనకి ఇక్కడ ఉపనయన సెరమనీ అని చూడొచ్చు.
ఉపనయనం అయిన తర్వాత శ్రీ బ్రహ్మచార్య దీక్షలో డోర్ టు డోర్ భిక్షాటన చేస్తారనమాట శంకరాచార్యులు గారు. శ్రీ శంకరాయ వాళ్ళ అమ్మగారు ఒకసారి నీళ్లు తేవడానికి నదికి వెళ్ళినప్పుడు కింద పడుతుంది. అది చూసి శంకరాచార్యులు నదినే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రవహించేలా చేస్తారనమాట. సో ఇక్కడ సన్యాసం తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారి పర్మిషన్తో సన్యాస దీక్ష చేపడతారు. అలా సన్యాస దీక్ష చేపట్టిన తర్వాత మొదట గురు గోవింద భగవత్పాదుని గారిని కలుస్తారనమాట. సో ఇదంతా మనం చూడొచ్చు. సో దేవి పక్కన ఒక విలేజ్ కొట్టుకోబోతుంటే తన కమాండర్లను అడ్డం పెట్టి ఆ విలేజ్ని కాపాడతారనమాట. ఆ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. శంకరాచార్యులు గారి సహాయంతో ఒక స్వామీజీ, ఆయన పేరు వచ్చేసి సదానంద అనే స్వామీజీ శంకరాచార్యులు ప్రే చేసి నది దాడతారనమాట. అప్పుడు అక్కడ లోటస్ ఫ్లవర్స్ అనేది వచ్చాయన్నమాట. అది దాటుకుంటూ వచ్చినందుకు ఆయనకి పద్మనాభ అనే పేరు వచ్చింది. సో శంకరాచార్యులు గారు కాశీలో దర్శనానికి వచ్చినప్పుడు స్వామి విశ్వనాథుడే చండాల రూపంలో వచ్చి శంకరాచార్యులు గారు కలుస్తారనమాట. అది ఆ సన్నివేశం మనం చూడొచ్చు. శంకరాచార్యులు గారు వేదవ్యాస మునిని కూడా కలిసిన సన్నివేశం మనం చూడొచ్చు. నమః శివాయ, నమః శివాయ. సో ఇది మెయిన్ శృంగేరి దగ్గర అసలు శృంగేరి పీఠం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్వామిగారు శంకరాచార్యులు గారు ప్లేస్ కోసం వెతుకుతారనమాట. అప్పుడు ఇక్కడ ఈ శృంగేరి ప్రాంతంలో ఒక కప్పని పాము కాపాడుతుంది. సో ఇది మంచి ప్లేస్గా డిసైడ్ అయిపోయి ఇక్కడ శృంగేరి పీఠాన్ని స్థాపించారనమాట. శంకరాచార్యులు గారు వారి అమ్మగారికి వైకుంఠ ప్రాప్తి ఇచ్చిన సన్నివేశము. సర్వజన పీఠ ఎట్ కాశ్మీర్లో సర్వజన పీఠ ఇచ్చిన తర్వాత శంకరాచార్య గారు వాళ్ళ శిష్యులు చూస్తుండగానే కేదార్నాథ్లో మౌంటైన్స్ పైన ఐక్యమయ్యే సన్నివేశం. అదే ఇంట్లో మనం స్వామికి, అయ్యవారికి, అమ్మవారికి వీళ్ళు దండలు తయారు చేస్తున్నారన్నమాట. ఇవే యూజ్ చేస్తారనుకుంటా పూజకి. నా బస్లో కలిసాం కదా గురూజీని. ఇక్కడ మన ఉడిపి నుంచి సేమ్ బస్లో వచ్చామన్నమాట ఇద్దరం కలిసి. నమస్తే గురూజీ. नमस्ते. चलेंगे चलेंगे. आप किधर से? पांडलापुर से नहीं, पुणे आळंदी. पुणे आळंदी. वारकरी संप्रदाय. संप्रदाय. पांडुरंग परमात्मा. पंढरपूर. ఓకే, वा రావాలి ఒకసారి అక్కడికి. हाँ. సో శ్రీ తోరుణ గణపతి సన్నిధి అనమాట ఇది. సో ఈ వినాయకుని దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక 250 రూపీస్ ఒక టికెట్ ఉంటుంది అనమాట. ఇదే మోదక నైవేద్యము. అది 10 గంటలకు స్టార్ట్ అవుతుందంట. చూద్దాం మనము. సో మనకి ఇక్కడ ఏ టికెట్స్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. కొంతమంది నిన్న నైటే సుప్రభాత సేవ టికెట్ తీసుకున్నారు. పిల్లలకి విద్యాభ్యాసం చేయాలన్నా ఏ రకమైన టికెట్స్ అని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ స్కానర్ కూడా ఇచ్చారు. ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ ఉన్న సేవని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి లైటింగ్ పడుతుంది టెంపుల్ పైన. ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇదే మంచి అవకాశం అనమాట.
సో ప్రజెంట్ వచ్చేసి టైం 7:25 అలా అవుతుంది. వెనకాల మన చూస్తున్నాం కదా టెంపుల్, శివయ్య టెంపుల్ అనమాట ఇది. ఇప్పుడు అభిషేకం స్టార్ట్ అవుతుంది అంత కొద్ది నిమిషాల్లో చూద్దాం మనం. ఇక్కడ ఉన్న ఆలయాన్ని చూస్తూ మనం శృంగేరికి సంబంధించిన కొంత స్థల పురాణాన్ని తెలుసుకుందాం. రామాయణ కాలంలో విభాండక మహర్షి వారు తనయుడైన ఋషశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం ఇది. ఋషశృంగి మహర్షి పేరు పైన ఈ నగరానికి శృంగేరి అని పేరు వచ్చింది. వాళ్ళిద్దరూ తపస్సు చేసిన ప్రాంతాన్ని మనం ఇప్పటికీ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఉన్న శృంగేరి పీఠం నుంచి కేవలం 600 మీటర్ల దూరం వెళ్తే మనం విభాండక మహర్షి తపస్సు చేసిన ప్రాంతం చూసుకోవచ్చు. వారు పూజించిన శివలింగాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ ఆలయాన్ని మలహానికరేశ్వరర్గా పిలుస్తారు. మనం ప్రస్తుతం ఉన్న శృంగేరి ఆలయం నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్తే కిగ్గా అనే గ్రామం వస్తుంది. అక్కడ ఋషశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం, వారు శివుని కొలిచిన ప్రాంతాన్ని మనం చూసుకోవచ్చు. అసలు శృంగేరికి శారదా అమ్మవారు ఎలా వచ్చారో తెలుసుకోవాలంటే మనం ముందుగా శంకరాచార్యులు గారి గురించి తెలుసుకోవాలి. మనం ఈరోజు మార్నింగ్ చెప్పుకున్నాం కదా, ఆ రూమ్లో అన్ని ఫోటోలు చూస్తూ శంకరాచార్యులు గారు ఎలా అవతరించారో. శంకరాచార్యులు గారు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత మన భారతదేశం నలుమూలలా తిరిగి అన్య వర్గాల వారిని వాదనలో ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచురింపజేస్తూ ఉంటారు. అదే క్రమంలో శంకరాచార్యులు గారు వాదన చేయడానికి మండలమిశ్రుడు అనే వారింటికి వెళ్తారు. ఈ వాదనలో ఎవరు ఓడిపోతే వాళ్ళు అవతల వారికి సేవకునిగా మారాలి. ఈ వాదనకి మండలమిశ్రుడి భార్య అయిన ఉభయభారతి గారు సాక్షిగా ఉంటారు. శంకరాచార్యులు మండలమిశ్రుడి మధ్య వాదన చాలా రోజులుగా సాగుతుంది. ఇదంతటికీ తెగకపోవడంతో సాక్షిగా ఉన్న ఉభయభారతి గారు ఇద్దరి మెడలో ఒక మాల వేస్తుంది. ఎవరి మాల అయితే మొదటగా వాలిపోతుందో వాళ్ళే ఓడిపోయినట్లుగా చెబుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు వాదిస్తుండగా మండలమిశ్రుడి గారిపై ఉన్న మాల వాలిపోతుంది. ఇప్పుడు మండలమిశ్రుడి భార్య అయిన ఉభయభారతి గారు ఇలా అంటారు: భార్య అంటే భర్తలో సగభాగం, అయితే మీరు నాతో కూడా వాదన చేయండి అని అంటారు. అప్పుడు శంకరాచార్యులు గారు దానికి అంగీకరించి ఇద్దరు వాదనకు దిగుతారు. వీరిద్దరి మధ్య వాదన 17 రోజులు సాగుతుంది. అప్పుడు ఉభయభారతి గారు కామానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి శంకరాచార్యులు గారు సమాధానం చెప్పలేకపోతారు. కానీ అమ్మ, నాకు ఒక 30 రోజులు గడువు ఇవ్వండి, నేను తెలుసుకొని మీతో సమాధానం చెప్తానని అంటారు. దానికి ఉభయభారతి గారు అంగీకరిస్తారు. శంకరాచార్యులు గారు అడవిలో ఒక రాజు శవం పడి ఉంటుంది. దానిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ రాజ్యంలోకి వెళ్తారు. అక్కడ ఉన్న రాణులతో కామానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని ఉభయభారతి గారితో వాదన చేసి వారిని ఓడిస్తారు. ఓటమిని అంగీకరించిన మండలమిశ్రుడు సన్యాస దీక్ష తీసుకొని సురేశ్వరాచార్య అనే పేరుతో శంకరాచార్యులు గారికి శిష్యుడిగా ఉంటారు. శంకరాచార్యులు గారి 9 శిష్యుల్లో ఈయన కూడా ఒకరన్నమాట. మండలమిశ్రుడు, వారి భార్య ఉభయభారతి గారు మామూలు మనుషులు కారు. శంకరాచార్యులు సాక్షాత్తు శంకరుని స్వరూపం అయితే వీరిద్దరూ బ్రహ్మదేవుడి, సరస్వతీదేవి స్వరూపాలు. బ్రహ్మదేవుడి అవతారమైన మండలమిశ్రుడి గారు సన్యాసం తీసుకొని శంకరాచార్యులకు శిష్యుడిగా మారిన తర్వాత మండలమిశ్రుడి భార్య అయిన ఉభయభారతి గారు సరస్వతీదేవి అమ్మవారు తను వచ్చిన పని పూర్తయిందని చెప్పి భూలోకం విడిచి వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు శంకరాచార్యులు గారు, అమ్మ వద్దమ్మా, నువ్వు లోకరక్షణ కోసం ఇక్కడే ఉండాలని చెప్తారు. అప్పుడు సరస్వతీదేవి గారు నేను ఎక్కడ ఉండాలని అడుగుతారు. శంకరాచార్యులు గారు వారి కోసం సరి అయిన ప్రాంతాన్ని వెతుకుతూ ఉంటారు. శంకరాచార్యులు గారు సరస్వతి అమ్మగారి కోసం ప్రాంతాన్ని వెతుకుతున్న సమయంలో శృంగేరి ఉన్న ప్రాంతానికి వస్తారు. శంకరాచార్యులు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక పాము కప్పను రక్షిస్తూ ఉంటుంది. అది చూసి శంకరాచార్యులు గారు ఆశ్చర్యపోతారు. ఇది సామాన్యమైన భూమి కాదని అనుకుంటారు. తన దివ్య దృష్టితో విభాండకమని తన తనయుడైన ఋషశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రాంతంగా గ్రహించి ఇదే సరైన ప్రాంతం అనుకొని శంకరాచార్యులు గారు ఒక రాయి పైన శ్రీచక్రాన్ని గీసి
గంధపు చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. అప్పుడు శంకరాచార్యులు గారు అమ్మవారిని దాంట్లో ప్రవేశించమని చెప్తారు. అమ్మవారు గంధపు చెక్కతో తయారు చేసిన విగ్రహంలో ప్రవేశిస్తుంది. వేరే ఆలయాల్లో అయితే అమ్మవారి కళలను ప్రవేశింపజేస్తారు, కానీ ఇక్కడ స్వయంగా సరస్వతీదేవి వచ్చి కూర్చుంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:20 అవుతుంది అనమాట. సారీ 9:35 అవుతుంది యాక్చువల్గా. నేను 8:20కి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాను. లోపలికి అభిషేకం జరిగింది ఆ టైంలో. 7:30కి అని చెప్పారు కానీ 8:20కి అలా స్టార్ట్ అయింది అభిషేకము. అసలు జనాలు ఎవరు లేరు అనమాట. చాలా మంది ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని అభిషేకం అంతా చూడొచ్చు. నేను ఒక గంట 20 నిమిషాలు అక్కడే కూర్చున్నాను. మైక్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కంటిన్యూస్గా అది వస్తూ ఉందన్నమాట సౌండ్. ప్రశాంతంగా చూసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా వస్తే ఈ 8 o'clockకి 7:30కి అలా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రండి. ఒక్కొక్కసారి మేబీ 7:30 స్టార్ట్ అవుతుందేమో. ఈరోజైతే 8:20కి అలా స్టార్ట్ అయింది అభిషేకం. అయితే మీరందరూ ఖచ్చితంగా చూడాలి. విద్యాశంకరులు అనమాట. దాని పక్కనే మనకి విద్యా గణపతి కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న 5 గణపతి ఇంపార్టెంట్ గణపతిలో వన్ ఆఫ్ ద గణపతి కూడా ఆయన అనమాట. సో అది చూసుకొని మొత్తం ఈ 1 అవర్లో మనకి అభిషేకము అలంకరణ అంతా అవుతుంది అనమాట. సో లక్కీగా నేను మార్నింగ్ పువ్వులు తెచ్చా కదా అమ్మవారికి అయ్యవారికి. ఇక్కడ ఇస్తే నేను ఇచ్చిన పువ్వులు అలంకరణ యూజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. తర్వాత అభిషేకం చేసిన గంధాన్ని నాకు ఇచ్చారనమాట నేను వెళ్ళేటప్పుడు లాస్ట్కి. ఇది చాలా బాగా అనిపించింది. ఓం నమ శివాయ. సో 10 o'clockకి పీఠాధిపతి గారు దర్శనం ఇస్తారంట. నేను అటు సైడ్ వెళ్ళామనుకుంటున్నాను ఇప్పుడు నది దాటి. తుంగభద్ర నది అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. అందరు స్నానాలు చేస్తున్నారు. మనం నది దాటి అంటే ఆ బ్రిడ్జ్ దాటి ఇలా రావాలన్నమాట. ఇక్కడ గురు నివాస్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మనకి చంద్రమౌళీశ్వర ఆధారం మరి స్వామివారి దర్శనం జరుగుతుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఆ మెట్లు ఎక్కేసి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. అక్కడ గురు నివాస్ ఉంటుంది. అక్కడ చంద్రమౌళీశ్వర ఆధారం జరుగుతుంది. స్వామివారి దర్శనం కూడా జరుగుతుంది పీఠాధిపతి గారిది. అక్కడ అలా పైకి వచ్చిన తర్వాత స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లాస్ట్కి వెళ్ళిన రైట్ సైడ్లో ఉంటుంది, చూపిస్తాను మీకు. లాస్ట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ చూస్తే మనకు కనిపిస్తుంది గురు నివాస్ అని చెప్పేసి. ఇదే అనమాట చంద్రమౌళీశ్వర ఆరాధన జరిగే ప్లేస్ నైట్ టైంలో. సో గురువు గారి గురు నివాస్ దగ్గరకు వచ్చా కదా, అప్పటికి ఆల్రెడీ 10 o'clockకి పూజ స్టార్ట్ అయినట్టుంది. నేను 10:10కి వచ్చాను. కాకపోతే వేరే పంతులు చేశారనమాట. చంద్రమౌళీశ్వర ఆధారం లాగానే ఉన్నది, స్ఫటికలింగ పూజ చేశారు. నాకు క్లారిటీగా అయితే తెలియదు. నైట్ జరిగింది అయితే చంద్రమౌళీశ్వర ఆరాధన, మార్నింగ్ జరిగింది తెలియదు. సో ఆ పూజ అయిపోయిన తర్వాత పీఠాధిపతి గారు వచ్చారనమాట. వచ్చి అందరినీ ఆశీర్వదించారు, కొంతమంది పలకరించారు. నేను చెప్పాను మధు డివోషనల్ ట్రావెలర్ హైదరాబాద్ అని చెప్పాను. సో నవ్వి ఆశీర్వదించారనమాట. సో మీకు డైరెక్ట్ శారదా అమ్మవారి నుంచి ఆశీర్వాదం దొరికింది మన ట్రావెలింగ్ ఛానల్కి. ఒక పండు కొన్ని అక్షంతలు ఇచ్చారనమాట. ఒక ఫోటో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. సో నేను గురువు గారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత, అంటే పీఠాధిపతి గారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ దాటి టెంపుల్ లోపల ఉన్న అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయాలనుకుంటున్నా. ఇదే అన్నమాట అన్నదాన సత్రం మహా ప్రసాదం. శివాయ. కింద కూర్చొని తినలేని వాళ్ళు ఇలా తినచ్చు అనమాట.
మిగతా వాళ్ళకి నార్మల్గా అయితే అందరి కింద కూర్చొని తినాలి. మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం దర్శనానికి వచ్చాను. మళ్ళీ సరస్వతి అమ్మవారిని ఇక్కడ ఉన్న విద్యాశంకర్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ మీకు మార్నింగ్ చెప్పా కదా, ఇక్కడ నుంచి 600 మీటర్ల దూరంలో వెళ్తే విభాండక మహర్షి పూజ చేసిన లింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చని. ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రస్తుతం టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇదే ఆలయంలో శృంగేరిలో ఉన్న 5 పంచమహాగణపతులలో ఒక గణపతి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి 7:55 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 8 అయింది. సో 6:30 నుంచి ఇదే టెంపుల్లో ఉన్నా. చాలా బాగా జరిగింది. నాకు ప్రసాదం ఇచ్చారు. ఇదే డిన్నర్ ఇంకా. సో ఇక్కడ 7 o'clockకి అభిషేకం స్టార్ట్ చేశారు. పెద్ద లింగం ఉంది కదా, అక్కడ ఒక 30 to 40 minutes అభిషేకానికి అండ్ అలంకరణ బాగా చేశారు. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం శృంగేరి వస్తే ఈ ఆలయాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఆలయంలో విభాండక మహర్షి పూజించిన లింగం అన్నమాట. ఈ ఆలయంలో ప్రతిరోజు 2 సార్లు అభిషేకం జరుగుతుందంట. నేనైతే ఈరోజు అభిషేక దర్శనం ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అభిషేకం తర్వాత మనం ఈ ఆలయంలో ఈ లింగంతో పాటు మనం ముఖ్యంగా చూడవలసింది స్తంభ వినాయకుడిని. ఇక్కడ పూజారులనైనా చెప్తారు. అభిషేకం జరిగే సమయంలో చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు. కేవలం ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇలాంటి లింగాన్ని అభిషేకం జరుగుతున్నప్పుడు చూడడం మన అదృష్టం. మీరు నెక్స్ట్ టైం శృంగేరి వస్తే ఈ ఆలయానికి ఖచ్చితంగా రండి. ఇంకా ఇక్కడ ఈ ఆలయం నైట్ 8:30కి క్లోజ్ అవుతుంది. ఆ క్లోజింగ్ సెరమనీ కూడా చాలా బాగుంది. మీరందరూ ఖచ్చితంగా చూడాలి. ఆ ఆలయంలో అభిషేక దర్శనం చూసుకున్న తర్వాత నేను మళ్ళీ శృంగేరి పీఠం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది. ఈరోజు నిజంగా నా అదృష్టము. ఎందుకంటే చంద్రమౌళీశ్వర ఆరాధనతో పాటు స్ఫటిక స్త్రీయంత్ర పూజ కూడా చూశాను. స్ఫటిక శ్రీయంత్రానికి అభిషేకం చేసిన తర్వాత శ్రీయంత్రానికి బంగారు తామర పూలతో పూజించారు. ఈ పూజ కేవలం శుక్రవారం మాత్రమే జరుగుతుందంట. అదే సన్నిధిలో రత్నగర్భ వినాయకుడిని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే గురునివాసులో చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధనతో పాటు స్ఫటిక శ్రీయంత్ర పూజ చూసి టువర్డ్స్ రూమ్కి బయలుదేరుతున్నాను. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను 4 అభిషేక దర్శనాలతో పాటు గురువుగారి దర్శనం మళ్ళీ చేసుకున్నాను. వారితో బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. శృంగేరిలో అతి ముఖ్యమైన 5 పంచమహాగణపతి దర్శనాలు కూడా చేసుకున్నాను. అది ఎలాగా అంటే మార్నింగ్ 8 గంటలకి విద్యాశంకర్ అభిషేక దర్శనం, దాని తర్వాత 10 గంటలకి చంద్రమౌళీశ్వర స్వామి అభిషేక దర్శనం, దాని తర్వాత 7 గంటలకి విభాండక మహర్షి పూజించిన శివలింగ అభిషేక దర్శనం, దాని తర్వాత 8 గంటలకి చంద్రమౌళీశ్వర స్వామి అభిషేక దర్శనం. 5 పంచమహాగణపతుల దర్శనం ఎలా చేసుకున్నామంటే, మనం శారదామాత అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వెనకాల సైడ్ శక్తి గణపతి అని ఉంటారన్నమాట. వారు కూడా 5 పంచమహాగణపతులలో ఒకరు.
అమ్మవారి దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మనం శంకరాచార్యులు ఉన్న సన్నిధి పక్కన తోరణ గణపతి అని చెప్పుకున్నాం కదా, వారు కూడా 5 పంచమహా గణపతులలో ఒకరు. విద్యాశంకరుల ఆలయంలో పక్కనే విద్యా గణపతి ఉంటారని చెప్పుకున్నాం కదా, ఈ విద్యా గణపతి 5 పంచమహా గణపతులలో ఒకరు. గురునివాస్లో ప్రతిరోజు చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన జరుగుతుంది కదా, అదే సన్నిధిలో మనం 4వ గణపతి అయిన రత్న గణపతి గారిని చూడొచ్చు. 5వ గణపతి కొంచెం దూరంలో ఉంటారు. అదే విభాండక మహర్షి పూజించిన శివలింగం దగ్గరే స్తంభ గణపతి అని అక్కడ ఉంటారు. మీరు కూడా నెక్స్ట్ టైం శృంగేరి వెళ్ళినప్పుడు ఈ 5 పంచమహా గణపతులని, ఈ అభిషేక దర్శనాలని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ డివోషనల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.